మరో రేపు వచ్చేసరికి మనం 78వ స్వాతంత్ర దినోత్సవంలో వేడుకలోకి అడుగు పెడబోతా ఉన్నాం. ఈ తరుణంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ ఫోటో సెల్ఫీ జెండా పెట్టి సెల్ఫీ దిగాలని చెప్పేసి అంటే దేశంపై ఉన్నట్టు మా ప్రేమని తెలియజేసేలా చెప్పాలంటున్నారు. కానీ యాక్చువల్లీ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు సమాజం కోసం పనిచేస్తూ సమాజంలో యొక్క రుగ్మతల కోసం సమాజంలో అనేక సమస్యలపై పోరాడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఏదో విధంగా స్పందించిన ప్రతి ఒక్కరు భారతదేశం మీద అనేది ప్రేమ అనేది ఉన్నది. నిజంగాన ఈరోజు బీజేపీ వాళ్ళే కొన్నాళ్ళ వరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు జాతీయ జెండాను ఎగరేసేందుకు కూడా వాళ్ళు నిరాకరించారు. ఈరోజు ఈ దేశం మీద కపట ప్రేమ చూపిస్తుంది ఎవరంటే కేవలం ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే. ఈరోజు భారతదేశంలో అతిపెద్ద దేశభక్తులు మేము చెప్పుకుంటుంటేనే ఈరోజు దేశాన్ని కార్పొరేట్ శక్తులకి అమ్మే విధానమైన చర్యలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలు తాకట్టు పెడతా ఉన్నారు. ఈరోజు ఏదైతే భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారో అదే రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి భారత రాజ్యాంగాన్ని కూడా మేము మార్చేస్తామనే పరిస్థితులు అనేక ప్రకటనలు కూడా సెంట్రల్లో ఉన్నటువంటి పెద్ద నేతలు కూడా పలు సందర్భాల్లో చెప్పడం మనం చూసాం. ఇవన్నీ చూస్తూ ఉంటే మా దేశమైన స్వాతంత్రం ప్రేమ మేము నిరూపించుకునే అవసరం మాకు లేదు. ప్రతి ఒక్కడు ఈ భారతదేశం మీద ప్రేమ స్వాతంత్ర్యం మా యొక్క హక్కు ఈ దేశ పౌరులుగా మేము నిరూపించుకో మా గుండెల్లో ఉంది. ముందు ఈ దేశం మీద నిజంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మీకు నిజంగా భారతదేశం మీద ప్రేమ ఉండేవాళ్ళంటే ఈ భారతదేశ రాజ్యాంగాన్ని ముందు గౌరవించండి. భారతదేశ చట్టాలు ఏం తెచ్చుకున్న చట్టాలని అమలు చేయండి. దేశంలో జరుగుతున్న మహిళల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలపై ముందు ఖండించండి. మీరు మీ యొక్క దేశాధినేతలు కొన్ని రాష్ట్రాల్లో మీ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో అక్కడ చట్టాన్ని పక్కన పెట్టి కేవలం ఆర్ఎస్ఎస్ ఒకే మతం ఒకే ఏజెండాగా నడుస్తూ ఉన్నారు. దేశం మన భారతదేశ చట్టంలోని మన భారతదేశం అంటేనే ఇతర దేశాల్లో అని చెప్పేసి విభిన్న వర్గాలు విభిన్న జాతులు విభిన్న మతాలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు ఒకే మతం హిందూ దేశంగా ఉండాలని చెప్పేసి మీరు ఈరోజు భారతదేశంలోని ఈ యొక్క దేశభక్తిని మీరు మంటగలుపుతూ ఉన్నారు. ఎక్కడో బంగ్లాదేశంలోనే అక్కడ జరుగుతున్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి నిరంకుశత్వ వైఖరి అవినీతి చట్టాలను పాటించకపోవడం వల్ల ఆ దేశ ప్రధానమంత్రి ప్రజలు తిరుగుబాటు చేశారు. అక్కడెక్కడో జరిగిన చిన్నపాటి తప్పుని ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు హిందూ మతానికి ఏదో పెద్ద ప్రమాదం వచ్చినట్టు చూపిస్తూ ఉన్నారు. నిజంగా హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు అన్ని మతాలు కులాల వారు అందరూ అన్నదమ్ములా కలిసి ఉన్నారు. కేవలం మీరు పెడతా ఉన్నారు. నేను నరేంద్ర మోడీ గారు ప్రశ్న అడుగుతా ఉన్నాము ఏవైఎఫ్గా మొన్న మన దేశంలో ఒక రాష్ట్రంలో భాగమైనని చెప్పేసి రాష్ట్రంలో అక్కడ 2 జాతుల మధ్య వివాదాలు జరిగాయి. నిజంగా అక్కడ హిందువుల మీద కూడా దాడులు జరిగింది. అక్కడ ఎందుకు మీ బీజేపీ వాళ్ళు చర్యలు తీసుకోలేదని అడుగుతా ఉన్నాం. నిజంగా అక్కడ హిందువుల మీద జరిగింది క్రిస్టియన్ల మీద అక్కడ వివాదాలు పెట్టిందే బీజేపీ వాళ్ళు. మరి అక్కడ మీరు దాన్ని మీరు చేయలేకపోయారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కేవలం బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దేశంలో అన్నదమ్ములుగా కలిసి ఉండడం అందరి మధ్య వివాదాలు పుట్టి మీరు రాజకీయంగా వాడుకునేందుకు ఈరోజు ఈ జెండా ఎగరవేసి సెల్ఫీ పెట్టాలా. అట్లాగే మీ యొక్క అందరు రింగ్ టోన్ కూడా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ హక్కు ఉంది. మా ఫోన్ రింగ్ టోన్ అనేది మీకు కావాలని పెట్టుకుంటాం. మీరు ఒక కాలర్ సంస్థకు సంబంధించిన అనేక టెలికాం సంస్థలను కూడా సొంతగా రింగ్ టోన్లో ప్రధానమంత్రి వాయిస్ పెట్టారు. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బాబాయ్ గారు చూసుకున్నట్లయితే రేపు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 78వ స్వాతంత్ర దినోత్సవం. అవును, చూసుకున్నట్లయితే ఈ గవర్నమెంట్లు అనేవి వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి. పైన కేంద్ర ప్రభుత్వం హర్ఘర్గా తిరంగా అని ఒక చిన్న నినాదంతో వచ్చారు. అవును, జెండా పట్టుకుని చూపించి ఫోటో తీసి అప్లోడ్ చేయమంటున్నారు. ఈ విధానం ఎలా ఉంది? చాలా మంచి పద్ధతి అండి. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం కొంతమంది మర్చిపోయినా ఈ విధంగా ప్రతి మనిషికి గుర్తుంటుంది. మనకు స్వాతంత్రం వచ్చింది అన్న ఒక గుర్తుంటుంది. అదే మంచిది. కంపల్సరీగా బాగా అభివృద్ధి చెందుద్దండి. బాగా అభివృద్ధి చెందుద్ది. అటు కేంద్రంలో మోడీ గారు బాగా చేస్తారు, ఇటు కూటమిలో చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా చేస్తారు. వాళ్ళ పద్ధతులు ప్రణాళికలు కూడా చాలా బాగున్నాయి. చాలా మంచిదండి. వాళ్ళు లేకపోతే ఈరోజు మనకు స్వాతంత్రం లేదు కదా. ఆ రోజున పోరాటాలు చేసి ఎన్నో బాధలు పడ్డారు కాబట్టి ఈరోజు మనం హాయిగా తిరగలుగుతున్నాం. లేకపోతే ఆ బ్రిటిష్ పాలన మనం నలిగిపోయేవాళ్ళం. అది కాబట్టి అది మాకు చాలా మంచి పద్ధతి. మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో తీసుకొచ్చిన ఈ విధానం ఏదైతే హరగరక తిరంగా ఏదైతే ఇంటింటికి జెండా అంటున్నారు, తీసుకోండి పట్టుకోండి ఫోటో తీసి అప్లోడ్ చేయమంటున్నారు. ఈ యొక్క ఏదైతే దేశం మీద ప్రేమ ఉందో చాటుకోవడానికి ఒక అవకాశం అంటున్నారు. ఇదే కదండి స్వాతంత్ర దినోత్సవం అంటే. మనకు వచ్చిన స్వాతంత్రాన్ని దాన్ని వినియోగించుకోవాలిగా. అవన్నీ ఏం చెబుతామో అంతా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉంది వ్యవహారం. ఆడు మోడీ చేసిన పనేగా కూటమి వస్తానికి కారణం అంతే.
సో ఈ 5 ఏళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ఒక మాట. ఇట్లాగే చేస్తుంది. హామీలు అమలు జరగవు, ఓకే, అవన్నీ మామూలే. ఏదైతే ఉందో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం పూర్వం కూడా చూసాం. పోయిన సంవత్సరం ఏదైతే హర్ ఘర్ కా తిరంగా, ఇంటింటికి ఒక జెండా అని చెప్పి జెండాని పట్టుకుని ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయమన్నారు. సో దాని గురించి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనకి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్క దేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి అలాంటివి తెలుసుకోవడం చేయడం వల్ల ఏంటంటే మనం దేశానికి ఏదో చేస్తున్నాం అంటే మనం దేశానికి కొంచెం దేశభక్తి చూపిస్తున్నాం అన్న ఒక ఆనందమైన వస్తుందని నా ఉద్దేశం. అలాంటి దానివల్ల కొంచెం అందరికీ అవేర్నెస్ వస్తుంది నాకు తెలిసి ప్రజలకి. అదే అండి, చాలా మంచి అవకాశం. ఇలాంటి 78 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా ఇలాంటివి చేస్తున్నాం అంటే ఇంకా ఇంకా చాలా చేయాలని నా ఉద్దేశం. ఇంకా తెలుసుకుంటే ఇంకా మనకి అవేర్నెస్ వస్తే ఇంకా ప్రజలకి ఇంకా దేశానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకోవాలన్న ఉద్దేశం అండి మనకు కూడా. మంచిగానే ఉంటుందండి, ఇంకా చేయాలి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు రావాలి. ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఇండివిజువల్ మన సొంతం అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి ఇంకా మంచిగానే ఉంటుందని నా ఉద్దేశం. ఇంకా ఈ గవర్నమెంట్స్ కూడా చేసే వాటికి కొంచెం మంచిగానే ఆలోచిస్తారు. చాలా బాగుందండి. అదే చెప్తున్నా, ఇదే ఆయన కూడా యాక్టివేట్ చేపిస్తున్నారు. అదే ఇలాంటివన్నీ చేయడానికి కూడా ఆయన కూడా కొంచెం ముందుకి ఒక మాట చెప్తున్నారు. సో దానివల్ల ఏంటంటే అందరికీ ఒక్కొక్క ఆలోచన వస్తుందని చెప్పి నా ఉద్దేశం. అలాంటి ఏం లేదు, ఇప్పుడు అన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి కదండి. ఇప్పుడు ఎప్పుడైనా లాస్ట్ టైము జరిగినాయి, ఇప్పుడు ఏం జరుగుతాయి, అది అంతా నార్మలే. సో జరుగుతూ ఉంటే మనం పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. పెడుతున్నారు, ఆల్రెడీ పెట్టాము. బ్యాంకులో కూడా చేస్తున్నారు మా వాళ్ళు కూడా. అలా చూసుకున్నట్లయితే రేపు స్వాతంత్ర దినోత్సవం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాము. ఇప్పుడున్న కేంద్రం బీజేపీ ప్రభుత్వం హర్ ఘర్ కా తిరంగా అనే ఒక నినాదం తీసుకొచ్చింది. పోయినసారి కూడా చూసాం, వాలంటీర్లు పంచడం, జెండాలు ఇవన్నీ మంచిగా కన్నా మంచిగా అన్నీ అందుకనే బాగుంటాయి కదా, అందరూ బాగున్నారు అంతేగా, ఇంకేముంది. ఓకే, మనం పక్క చూసుకున్నట్లయితే 78 సంవత్సరాలుగా మనం జెండా ఎగరేస్తూ ఉన్నాం. అంతే. మన పురోగతి ఎటువైపు ఉంది అంటే ఎటువైపు ఉంటుంది, బాగుంటే అందరూ బాగానే ఉంటుంది, కానీ బాగుంటే ఎలా ఉంటుంది. అంటే మన యొక్క భవిష్యత్తులు మారుతున్నాయి అంటారా, జెండాలు ఎగరేయడమే అంటారా? జనం బాగుంటే ఎవరు వచ్చినా బాగానే చేస్తారు, కానీ బాగుంది చేయరుగా. ఇప్పుడు వస్తే చంద్రబాబు వస్తే బాగానే చేస్తారు అంతే, ఎవరు వచ్చినా ఏం చేయరుగా. చూసుకున్నట్లయితే రేపు స్వాతంత్ర దినోత్సవం 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హర్ ఘర్ కా తిరంగా ఏదైతే ఇంటింటికి జెండా అనే కాన్సెప్ట్ ఉందో, రెండోది యాప్లో ఫోటో తీసుకుని పెట్టమంటున్నారు. ఎలా ఉంది మీ దేశభక్తి చాటుకోవడానికి ఒక అవకాశం అంటారు? మాకైతే ఇప్పటి వరకు చూసినట్లు, చిన్నప్పటి నుండి చూసినట్లు అన్ని చోట్ల బాగా చేస్తున్నారు. ఇప్పుడు మోడీ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత, ఈ గవర్నమెంట్ చూసిన తర్వాత అయితే ఇంకా మేము చాలా ఇన్స్పైర్ అవుతున్నాం చూసిన దగ్గర. ఇలా ఇంకా ప్రతి ఇయర్ చేస్తూ ఉంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. అందరికీ ఇంకా అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది, దాని ఇంపార్టెన్స్ కూడా తెలుస్తూ ఉంటుంది. ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డేస్ ఇవన్నీ చేస్తూ ఉంటాయి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. దాని ఇన్వాల్వ్మెంట్తో కూడా ఆర్మీ వీళ్ళందరితో ఇన్వాల్వ్మెంట్ కూడా అవుతుంది కదా. ఓన్లీ స్టూడెంట్స్ ప్రతి కాలేజ్ ప్రతి స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, అందరికి తెలుస్తుంది అని ఈ ప్రోగ్రామ్. యాక్చువల్లీ మాకు ఈ పిఎం అనేది ఇటువరకు ఉన్న రీసెంట్ ఇయర్స్ అయితే మాకు తెలిసేది కాదు, ఇతను ఈ పిఎం దీనికి అని చెప్పేసి. కానీ మోడీ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి స్టూడెంట్కి, ప్రతి వాళ్ళకి, ప్రతి పర్సన్కి తెలుస్తుంది ఈయన మన పిఎం అని చెప్పి ఈజీగా అప్రోచ్ అవుతున్నాము. వాళ్ళ పిఎంని అప్రోచ్ అయ్యి మన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటున్నాము. ప్లస్ ఇప్పుడున్న గవర్నమెంట్ అన్నిటికంటే మోడీ చాలా బెస్ట్ అని అనిపిస్తుంది. ఆంధ్ర ప్రజలందరికీ రేపు 78వ మన స్వాతంత్ర దినోత్సవం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, నేను కిలార్ దిలీప్, సీనియర్ బీజేపీ లీడర్ని. నరేంద్ర మోడీ గారు మొత్తం యావత్ భారతదేశంలో కూడా ఘర్ ఘర్ తిరంగా అనే ఒక నిదానంతో ప్రతి భారతీయుడికి ఒక దేశభక్తి, మన స్వాతంత్రం ఎంత గొప్పగా మనం తెచ్చుకోగలిగాం, ఎన్ని త్యాగాలు చేస్తే మనకి స్వతంత్రం వచ్చిందనే ఆలోచనతో ప్రతి మనిషిని, ప్రతి పిల్లవాడు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ హర్ ఘర్ తిరంగా అనే ఒక నిదానంతో ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరాలనే ఉద్దేశం. అట్లానే మనం ఒక ర్యాలీ రూపంలో కూడా ప్రతి పిల్లలని కూడా స్కూళ్ళు, కాలేజెస్, ప్రతి గ్రామంలో, అట్లానే టౌన్స్, విలేజెస్ అండ్ సిటీస్లో కూడా అందరూ పాల్గొంటే దీంట్లో మన ఒక జాతీయ భావం, ఒక ఐక్యత భావం ప్రతి మనిషిలో కూడా రావాలి అనే ఉద్దేశంతో దాన్ని ఆ నిదానంతో ముందుకు తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ విజయవాడలో నేను ఈస్ట్లో జరిగే ఒక ర్యాలీలో పాల్గొనడం జరిగింది. పిల్లలు పెద్ద ఎత్తున 100 మంది పిల్లలు పాల్గొన్నారు.
అందరూ కూడా నిదానంతో ప్రతి పిల్లలు కూడా హర్ ఘర్ తిరంగా అంటూ వందే మాతరం అంటూ వాళ్ళు జాతి మీద అట్లానే భారతదేశం మీద ఒక ప్రేమ భావాలతో ముందుకు సాగాం. ఈ విధంగానే ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంది. ఇది మనందరికీ కూడా ఎంతో సంతోషమైన వేడుకలుగా మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ప్రతిపక్షాలకి ఎప్పుడూ కూడా ఒక ఇష్యూ కావాలా, వారికి భారతీయత లేకపోతే జాతీయత అనే ఆలోచన వాళ్ళకి ఎప్పుడూ లేదు. అదేవిధంగా మనకి ఇవాళ బంగ్లాదేశ్లో జరిగినా ఇంకెక్కడ జరిగినా కూడా వాళ్ళు బయటకు వచ్చి మన జాతికి కానీ హిందుత్వం కానీ హిందువులకు కానీ భారతదేశం కానీ భారతీయులకు కానీ జరిగే అన్యాయాన్ని ఏనాడు వాళ్ళు ఏలెత్తి చూపట్లేదు. అంతేగాని ఒక సెక్యులర్ భావంతో మంచి ఉద్దేశాలు ఉంటే పర్వాలేదు, కానీ ఎంతసేపు చూసినా జాతి నెపంతో అందరినీ విడదీయటం తప్ప వారికి వేరే ఉద్దేశాలు లేవు. కనుక ప్రజలు అటువంటి ఉచ్చులో పడకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవాళ విమర్శలకి మనం తావు ఇవ్వకుండా ఉంటే భారతీయతకు మంచిది. మనం మాట్లాడే ముందు మనకి అది మంచి జరుగుతుందా లేక ఇతరులకు ఉపయోగం పడుతుందా, ఎవరినన్నా మనం దానివల్ల హట్ చేస్తున్నామా లేదా అనే ఉద్దేశంతో మనం మాట్లాడాలని కూడా నేను ఇవాళ అపోజిషన్కి పిలిపిస్తున్నాను. ఎవరికి కూడా మనం హాని జరగకుండా ఉండే ఉద్దేశాలు, హాని జరగని ఆలోచనలతో భారతదేశంలో ముందుకు తీసుకెళ్తే మనకి ఎన్నో గొప్ప గొప్ప స్వాతంత్ర యోధులు వారి రక్తం కార్చి మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉన్నట్టు అర్థం వల్ల వస్తాయని చెప్పి కూడా నేను వాళ్ళందరినీ కూడా అర్థిస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.